పట్టణంలో ఎంత తెచ్చినా సరిపోదు. కానీ ఇప్పటికీ నాకు గొప్పగా అనిపించేది ఏంటంటే, నేను హైదరాబాద్‌లో ఉన్నా, ముంబైలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, నేను గోదావరి జిల్లాలోకి వెళ్ళగానే మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం. మా పాలకొల్లు. అదే మా నాన్నగారు పుట్టినటువంటి కొవ్వూరు దగ్గర మలకపల్లి. ఒక్కసారి ఊరు పోయిరా బతికిన పల్లెల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా అనుభూతుల మల్లెల కోసం, ముద్దొచ్చే అమ్మాయిలు దిద్దే ముగ్గుల గీతలు, ఒక్కసారి ఊరు పోయిరా పడుచుల జడగంటల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా అందరినీ పలకరించు కథలెన్నో వినిపించు, ఒక్కసారి ఊరు పోయిరా ముసలి అవ్వల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా. అంటే ఏటిగట్టు సరదాలు, పాట మీద పగ్గాలు, ఒక్కసారి ఊరు పోయిరా చిన్ననాటి మనసుల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా బతికిన పల్లెల కోసం, ఆ పొలాల కోసం, చలిమంటల కోసం, ఆ పంటల కోసం, ఆ ఏరుల కోసం, ఆ సిగ్గుల కోసం. ప్రతివాడికి ఆడెక్కడన్నా ఉండనివ్వండి, వాడి పట్టణంలోనే ఒక పల్లె కనిపిస్తుంది అప్పుడప్పుడు. పండగలు శుభ్రంగా చేసుకుంటూ ఉంటే మన భారతీయ సంస్కృతిని, మన సనాతన ధర్మాన్ని, మన తెలుగు వాతావరణాన్ని మన పట్టణంలో ఉన్నా కూడా అపార్ట్మెంట్స్లో కూడా ఆవిష్కరించుకోగలిగితే అదే ఒక పల్లె అయిపోతుంది. అంటే ఎక్కడైతే ఆ మాతృత్వ భావన, ఆ లాలన పాలన ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఒక చక్కటి వాతావరణం ఉంటుందని నేను విశ్వసిస్తాను. అందుకనే గజల్ శ్రీనివాస్ గానాలన్నీ, ప్రతి గజలు కూడా మానవ సంబంధాల మాలిక, మానవ సంబంధాలే పాడతాను నేను.